ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు ఫిబ్రవరి 12 ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమినే మహామాఘ్య అని కూడా అంటారు. ఈరోజు 16 కళలతో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఈరోజు ఎవరైతే గనుక గోవుకు ఈ ఒక్కటి తినిపించారో అలాంటి వారి జన్మ పాపాలు పటాపంచులైపోతాయి. మీరు చేసే పనిలో సకల దేవతల అనుగ్రహం ఉంటుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మరి ఎంతో శక్తివంతమైన ఈరోజు గోవుకు ఏమి తినిపిస్తే సకల పాపాలు పోయి అన్ని శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మాఘ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు. మాఘ పౌర్ణమినే మహామహి అని కూడా పిలుస్తారు. ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైన రోజులలో అని పురాణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమిలు మానవులకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే రోజులు. వీటిలో మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైన పుణ్యమని మన పురాణాలు వివరిస్తున్నాయి. మాఘ పౌర్ణమి రోజు సకల దేవతలు తమ శక్తులను మరియు వారి యొక్క తేజస్సులను జలాల్లో ఉంచుతారు కనుక ఈరోజు స్నానానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఈరోజు స్నానాన్ని ఆచరించి వారికి ఎన్నో జన్మల నుండి వెంటాడుతూ వస్తూ ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంత మాత్రమే కాదు, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యమని పురాణాలు వివరిస్తున్నాయి. అందువలన ఈరోజు గంగాదేవి జలంలో కొలువై ఉంటుంది. మాఘ పౌర్ణమి గురించి పురాణాల్లో ఇలా వివరణ కూడా ఉంది. మహాశివుని అర్ధాంగి సతీదేవి అంటే దక్షిణ కుమార్తె మహామాఘి నాడే ప్రారంభించిందని ప్రతీతి. పార్వతీదేవి ఒకసారి దక్షిణావర్త శంఖం ఆకారాన్ని ధరించి సరియు నదిలోకి వెళ్ళింది. అక్కడ ఒక మడుగులో ఒక పద్మంలో పడింది. దక్ష ప్రజాపతి సరియు నది తీరంలో స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూచాడు. అది దక్షిణావర్తమై ఉంది. దక్షిణావర్త శంఖం అపురూపమైనది. అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం కలుగుతుంది. ఆ సంగతులు తెలిసిన వారు కావడం వల్ల చేత దక్షుడు ఆ శంఖాన్ని భద్రపరిచి ఉద్దేశంతో చేయి చాచి అందుకోబోయాడు. అతని చేతి స్పర్శతో ఆ శంఖం చక్కని చిన్నారిగా మారిపోయింది. ఆ బాలికను అతుక్కుని తీసుకుని వెళ్ళి భార్యకు అప్పగించాడు. దక్ష దంపతులు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ బిడ్డ సతీదేవి శంఖం బాలికగా మారిన రోజు మాఘ పౌర్ణమి. అందుచేత ఇది అత్యంత పవిత్రమైనదిగా ఆవిర్భవించింది. మాఘ పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమి. ఆషాఢ మాసం, కార్తీక మాసం, వైశాఖ మాసం ఈ 4 మాసాలలో వచ్చే పౌర్ణములు ఇంకా విశేషమైనవిగా పురాణాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి సముద్ర స్నానానికి చాలా విశేషమైనది. ఈ మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే మరంతా సముద్ర స్నానం చేసి, ఎందుకంటే సముద్రం స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఒక విశేషమైన తిథుల్లోనే సముద్ర స్నానం చేస్తూ ఉంటారు. అటువంటిది ఈ మాఘ పౌర్ణమి, దీనినే మహామాఘి అని కూడా పిలుస్తారు. ఈ మాఘ పౌర్ణమి రోజు వీలైతే కనుక సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నించండి, లేదా నదీ స్నానం చేయడానికైనా పర్వాలేదు. ఇలా చేస్తే చాలా మంచిది. మాఘ పౌర్ణమి రోజు మనం గనక నదీ స్నానం కానీ సంగమ స్నానం కానీ చేసి ప్రయాగాల్లో కుంభమేళలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుతుంది. ఒకవేళ అది కూడా మనకు దగ్గరలో లేకపోతే మనం చెరువులో కానీ స్నానం చేయవచ్చు, లేదా బకెట్లో నీళ్లు పోసుకొని 11 సార్లు వేళ్లతో తిప్పుకుంటూ కూడా మన పుణ్య నదుల పేర్లు తలుచుకుంటూ తలస్నానం చేసి, ఇలా చేసి గనక మహాపౌర్ణమి స్నానం చేసిన ఫలితం మనకు కలుగుతుంది అని పవిత్ర మాఘ పురాణంలో ఇలా వివరణ ఉంది. నదులలో గనక గంగా నది పవిత్రమైనదండి. ఎలా అనగా గంగా జలం పాదాల నుండి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. అందుకే గంగా జలం సర్వ పాపాలను హరించి వేస్తుంది. ఈ పౌర్ణమి రోజు
అన్ని జలాలలో గంగాదేవి కొలువై ఉంటుంది. ఈరోజు గంగాజలంతో స్నానం చేసిన మహాపాపములు సైతం హరించుకుపోతాయి కనుక గంగాజలం అంతటి పవిత్రమైనది ఏ నదిలో కానీ, సెలయేరులో కానీ, చెరువునందు కానీ, ఇంట్లో స్నానం చేసే సమయంలో కానీ గంగా 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 అని 11 సార్లు అనుకుని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగా జలంతో సమానం. పవిత్ర మాఘ పురాణం తెలియజేసిన పౌర్ణమి రోజున ప్రధాన సముద్ర స్నానాలు చేయడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి. సముద్రంలోని ఉప్పు నీటిలో సంవత్సరంలో కనీసం 4 సార్లు అయినా మునగడం వల్ల ఉప్పుదనం మన వెంట్రుకల ద్వారా మన శరీరంలోనికి వెళ్ళి మాలిన్యాలను, వ్యర్థాలను తొలగిస్తుందని వైద్యశాస్త్రం కూడా చెబుతుంది. కనుక ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేసి అందరము కూడా ఎలాంటి సముద్ర స్నానాలు పౌర్ణమి రోజు, ఎందుకంటే చంద్రుడు 16 కళలో శక్తి సముద్రంలో ఉంటుంది కనుక ఆ వ్యక్తి రోజే కనుక అందుకే మాఘ పౌర్ణమి రోజు తప్పకుండా సముద్ర స్నానం చేద్దాం అని అంటారు. ఈ రోజు యొక్క సముద్ర స్నానం ఆచరిస్తే కోటి నదీ స్నానాలు చేసినంత పుణ్యపదమని పురాణాలు కూడా చెబుతున్నాయి. మాఘమాసం స్నానాదులకు పుణ్యమాసం. ఈ మాసం మొత్తం స్నానం ఆచరించలేని వారు కనీసం మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం ఆచరించిన నెలంతా మాఘమాసం స్నానం చేసిన పుణ్యం మనకు దక్కుతుంది. ఇలా చేస్తే మరణ అవస్థలో మనకు పుణ్యం లభిస్తుందని పురాణ వచనం. అందరికీ కూడా వెళ్ళలేరు కాబట్టి అలాంటి వారు ఈ చిన్న పని చేసి సముద్ర స్నానం చేసినంత ఫలితం మనకు ఇంట్లో గనక చేసినా కూడా, సమయంలో బకెట్లో కలుపుకుని స్నానం చేసినా కూడా మనకు అటువంటి పుణ్యఫలం కలుగుతుంది అని ఎన్నో జన్మల పాపాలు ఈ నీటి ద్వారా పటాపంచులు అయిపోతాయి. మన ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోయి మనకు దిష్టి తొలగిపోతుంది. మన శరీరానికి నూతన శక్తి వస్తుందండి. మానసిక రోగాలు తొలగిపోతాయి. శరీరం లోపల వ్యాధులు ఉన్నా మాయమైపోతాయి. దేన్నైనా సాధించే శక్తి అనేది వస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు మనకు కలుగుతాయి. కనుక ఈరోజు చేసే దానం మనకు ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని కూడా ఇవ్వడంతో పాటు జన్మల పాపాలను పోగొడుతుందని పురాణ వచనం. పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో అనేక కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇలాంటి పుణ్య నదుల్లో చేసే పరిహారాలు, పుణ్య కర్మల వల్ల అలాంటి పాపాలన్నీ కూడా పోయి కష్టాలన్నీ తీరి పుణ్యం వస్తుంది. మాఘమాసం లక్ష్మీదేవికి, శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం కనుక మహాపౌర్ణమి రోజు స్నానం చేసి లక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువును ఆరాధించుకుని సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజున నువ్వులతో చేసిన పదార్థాలను ఖచ్చితంగా తినాలి. ఇలా తింటే గనక మనకు వంటికి తెలియని దివ్య శక్తి అనేది వస్తుంది. చంద్రుడు అత్యంత వెలుగులతో 16 కళలతో ప్రకాశిస్తున్న సమయంలో మనము గనక నువ్వులతో చేసిన పదార్థాలను తినడం వల్ల మనకు శక్తి వచ్చి ఆరోగ్యంగా జీవిస్తామని నమ్మకం. అందుకే మాఘ పౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు లేదా నువ్వులతో బెల్లం కలిపి తినాలి. శివారాధన చేయడం వల్ల ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో గనక శివాలయంలో దీపం వెలిగిస్తే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఫ్రెండ్స్. భోగ భాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. ఈరోజు ఇలా చేయడం వల్ల ఆలస్యం అవుతున్న పనులు కూడా త్వరగా నెరవేరిపోయి కోరిన కోరికలు తీరుతాయండి. ఈరోజు శివునికి మారేడు దళం సమర్పించిన అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది. మాఘమాసం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. మాఘ నక్షత్రంలో కూడిన పౌర్ణమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఎవరైతే నదిలో కానీ, చెరువులో కానీ, ఇంట్లో కానీ స్నానం చేస్తారో వాళ్లకు పాపాలన్నీ పోయి ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఎంతో పుణ్యతిథి కనుక ఈరోజు గోవుకు ఏమి తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో మనం తెలుసుకున్నాం కనుక ఈరోజు గోవుకు పచ్చగడ్డి తినిపించి వారి ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. నరదిష్టి, నర పీడ తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు నానబెట్టిన ఉలవలు తినిపిస్తే మనం చేసే వృత్తి యందు నిలకడ కలుగుతుందండి. నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనాభివృద్ధి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
తోటకూర బెల్లం తినిపిస్తే దరిద్రం పారిపోతుంది, కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. నానబెట్టిన కందులు తినిపిస్తే కోపం తగ్గుతుంది. ఈరోజు గోవుకు ఏమి తినిపించినా సరే మన జీవితాలలో ఎన్నో అభివృద్ధి ఫలితాలు అయితే మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. బంగాళదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ తగ్గిపోతుంది. టమోటాలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. అరటిపండు తినిపిస్తే ఉన్నత పదవి ఉద్యోగం లభిస్తుంది. మినప్పిండి బెల్లం తినిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన మినపప్పు తినిపిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పచ్చిశనగ పప్పు తినిపిస్తే కుటుంబంలో కలతలు పోతాయండి. ఈరోజు దోసకాయలు తినిపిస్తే శత్రు నివారణ జరుగుతుంది. కనుక ఎంతో పవిత్రమైన రోజున ఈ రోజున గోవుకు ఈ విధంగా తినిపించి భోగ భాగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుదాం. ఎంతో పవిత్రమైన శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో ఏం చేస్తే మన జీవితంలో మార్పులు కలుగుతాయో తెలుసుకుందామా? మనలో చాలామంది గ్రహ సంచారం బాగాలేదని, తల రాత కూడా బాగాలేదని, ఏ పనిపై ఇంట్రెస్ట్ రావడం లేదని, అన్నింటిలోనూ నష్టాలే ఎదుర్కొంటున్నామని, చుట్టుపక్కల వారు అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా పేదరికాన్నే అనుభవిస్తామమ్మ అనుకుంటూ తమలో తామే బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ విధంగా చేసి మనం గనక ఆ నరఘోష అనేది మనం గనక పోగొట్టుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మాత్రం తమలో తామే బాధపడిపోకుండా మన జీవితంలో ప్రశాంతత ఆనందం ప్రవేశించాలి అంటే కనుక మాఘ పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేద్దాం. ఆ పని చేశాక 2 నిమిషాల్లోనే మన దరిద్రం బయట పడగలుగుతామండి. 2 నిమిషాల్లో మనకు అశాంతి పోయి సమస్యలు తొలగిపోయి అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలో తెలుసా? 2 లవంగాలు తీసుకుని ఆ 2 లవంగాలు తీసుకుని మన యొక్క ఆరోగ్య ఆర్థిక బాధలను చెప్పుకుని, అలాగే మనం ఎవరి వలన అయితే సమస్యలు ఎదుర్కొంటున్నామో వారి గురించి, ఉద్యోగ సమస్యల గురించి, వాటన్నిటి గురించి చెప్పుకుని బయటకు వచ్చేటప్పుడు మన తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకుని ఆ తర్వాత మన ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడేసి ఈ పరిహారం మనం ఏ సమయంలో చేసినా పర్వాలేదండి. లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యను తొలగించేస్తాయి. నెగిటివ్ ఎనర్జీని తొలగించేసి లవంగాలతో పరిహారం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదండి, ఇంట్లో లవంగాలు అంటే ఆర్థిక సమస్యలు దరిచేరవండి. పరిహార శాస్త్రంలో లవంగాలకు ప్రత్యేకమైనది. లవంగాలతో పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పూజా గదిలో లవంగాలు ఉండడం వల్ల మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ రాదు. అంటే వారంలో ఒకసారి కానీ పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు పూజా గదిలో దీపం వెలిగించుకుని అందులో 2 లవంగాలు వేసుకుని అలా లవంగాలు వేసి మన దీపం గనక వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోయి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి లవంగాలతో దిష్టి తీసేసుకుని మనం గనక వేప చెట్టు మొదట్లో పడేస్తే గనక 2 నిమిషాల్లోనే పోతాయి ఫ్రెండ్స్. లవంగాలను వేప చెట్లు మొదట్లో పడేస్తే మనం ఎదుర్కొంటున్న సమస్యలు బయట పడగలుగుతామని పరిహార శాస్త్రం కూడా చెప్పబడింది ఫ్రెండ్స్. ఇది ఈరోజు మాఘ పౌర్ణమి, ఈరోజు స్నానం ఆచరించిన గోవుకు ఆహారం పెట్టిన ఎంతో పుణ్యం కలుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం అనుకున్న పనులు అన్నీ కూడా జరుగుతాయండి. చూశారు కదా, మరి ఈ వీడియో గనక మనకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా. మరొక్కసారి అమ్మవారి అనుగ్రహం మనందరికీ కూడా, అలాగే మన కుటుంబ సభ్యులందరిపైన గనుక మన సోదరిమణులకు సహోదరులకు అందరికీ కూడా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ ఈరోజు అమ్మవారి అనుగ్రహం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో ముగిస్తున్నాను. మీరందరూ కూడా నా గురించి కూడా అమ్మవారికి తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.